మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం యొక్క ఆలోచనలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అనుగుణంగా ఈ బడ్జెట్ లో సంక్షేమానికి కూడా పెద్దపీట వేయడం కూడా జరిగింది. 2027 పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో శాసనసభ్యుడిగా డిమాండ్స్ వచ్చినప్పుడు టూరిజం, ఆర్ట్, కల్చర్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు, ఇరిగేషన్ మీద కూడా డిమాండ్ వచ్చినప్పుడు చర్చించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లోని అధికంగా కేటాయించాలని కూడా అడగడం కూడా జరిగింది. పుష్కరాలు ఏదో 6-7 నెలలుగా ఉండగా నిధులు ఇవ్వడం కాదు, 2 సంవత్సరాల ముందు నుంచే ఇవ్వాలని చెప్పిన తర్వాత అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారితో ఒక అంశం పైన చర్చించడానికి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో పుష్కరాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి తీసుకుంటా ఉంది. ఏదైతే కుంభమేళా జరిగిందో భారతదేశం కుంభమేళా తర్వాత మన వైపు చూస్తారు, దానికి అనుగుణంగా చాలా పకడ్బందీగా విజయవంతం అయ్యే విధంగా తీసుకుందామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పేవాడిని, మీ ప్రతి సమస్యలో తోడుంటానని, ఏదైతే మీ సమస్య ఏదైనా నేను మీ గొంతుగ్గా నిలుస్తానని చెప్పిన ప్రతి మాటకి కట్టుబడే ఈరోజు ప్రజా సమస్యలు అవ్వనివ్వండి. ఈ అసెంబ్లీలో మీరు చూస్తున్నారు, కమ్యూనిటీ హాల్స్ అన్ని సచివాలయాలు తీసుకోపోవడం వల్ల బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ లేక మధ్యతరగతి వారు పడుతున్న ఇబ్బందుల్ని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించాను. అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించి చెప్పడం కూడా జరిగింది. మీకు సచివాలయానికి ఎంత కావాలో అంత తీసుకోండి, అక్కర్లేనిది ఏదైతే ఉన్నాయో మాకు అప్పచెప్పండి అని కూడా చెప్పడం జరిగింది. ఇలా ప్రతి అంశంపై నా స్థైలిలో గలం వినిపిస్తూ ప్రజా సమస్యల పైన బడ్జెట్లో ఎప్పటికప్పుడు చర్చిస్తా ఉన్నాం. ఇంకా ఇప్పుడు దగ్గరలోనే డిమాండ్స్ లో ఎడ్యుకేషన్ మీద కూడా మాట్లాడబోతా ఉన్నాం. ఏదైతే కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క ఆస్తుల్లో ఉన్న సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఒకటి ఎడ్యుకేషన్ లో ఉంటది, ఒకటి ఎండోమెంట్స్ లో ఉంటది, ఒకటి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ లో ఉంటది, ఒకటి ట్రస్ట్ కింద ఉంటది. అంటే శాఖల మధ్యన సమన్వయ లోపం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ సమస్య పైన కూడా చర్చించబోతా ఉన్నాం. అలాగే మొన్న జరిగిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి విద్యావంతులు చాలా విఘ్నతతో చైతన్యవంతులై కూటమిని ఈ 9 నెలల్లో కూటమి సాధించిన విజయాలు కానీ, కూటమి చేసిన అభివృద్ధి కానీ అన్ని కూడా గమనించి విద్యావంతులందరూ కూడా పేరాబత్తులు రాజశేఖర్ గారిని ఎప్పుడు కూడా చూడని విధంగా 77,000 మెజార్టీతో 77,241 ఎంతో 641 మెజార్టీ. దానికి కారణమైన గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ కూడా కూటమి తరఫున మా అభినందనలు తెలియచేస్తా ఉన్నాం. ఏదైతే మీరందరూ కూడా ఓటేసేటప్పుడు ఆశిస్తారు, విద్యావంతులందరికీ కొన్ని ఆశలు ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆశలకు అనుగుణంగా ఇప్పటికే చెప్పున్నారు లోకేష్ గారు డిఎస్సి ఏ విధంగా చేయబోతున్నారో, వచ్చే విద్యా సంవత్సరానికి వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చే కార్యక్రమం రోడ్ మ్యాప్ మా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా లోకేష్ గారు చూపించారు. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని కూడా తెలియచేస్తూ, మరి రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ మంచి మంచి పనులు జరుగుతూ ఉంటే ఈరోజు వైసీపీ వారు అసెంబ్లీకి రావట్లే. చాలా దారుణం. ఇప్పుడు బడ్జెట్ అంటే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా శాసనసభ ఆమోదం పొందడం. మరి అలాంటి ఒక కీలకమైన బడ్జెట్ సమావేశాలకి రాకపోవడం అన్నది చాలా దురదృష్టకరం. మరి రాకుండా మీరు బడ్జెట్లో పాల్గొకుండా, చట్టసభలపైన ఏ విధమైన గౌరవం లేకుండా నాకు ప్రతిపక్షం ఇవ్వట్లేదు అని అంటే అసలు ఎందుకు ఇస్తారు? ఎలాంటి వ్యక్తికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఏ వ్యవస్థలు కూడా సహకరించవు. మీరు అసెంబ్లీకి రారు, మాట్లాడరు, బయట ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు నోటుకొచ్చింది తోచింది మాట్లాడుతూ ఉన్నారు.
ఇది మంచి విధానం కాదు. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, ప్రతిపక్షం అన్నది మీరు అడిగితే ఇచ్చేది కాదు, ప్రజలు మీకు ఇవ్వాలి. ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, చీకొట్టారు. చీకొట్టిన నిసిగ్గుగా మరలా మీ క్యాడర్ అందరూ సీఎం 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 అనడం, మీరు మరలా ముందుకొచ్చి మరే 30 సంవత్సరాలు మనమే అని చెప్పడం, నవ్వుకుంటా ఉన్నారు బయట జనాలందరూ కూడా. చాలా గుండె ధైర్యం. ఇంత జరిగిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా దీని మీదే చర్చిస్తున్నారంటే సీఎం అయిపోవాలి, అధికారం తెచ్చేసుకోవాలి. ఆయనే కాదు, ఆయన కింద ఉన్న ప్రతి నాయకుడు ఇదే తత్వం. మన రాజమండ్రిలో నా మీద పోటీ చేస్తున్నాడు అబ్బాయి, మాజీ ఎంపీ. అంటే తను కూడా ఏంటంటే నాయకుడు అంటే ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే 4 రీల్స్ చేసుకోవడం, అంటే ఇదే అనుకుంటున్నారు. ఇది కాదు. ప్రతిపక్ష పాత్ర అన్న దానికి చాలా గౌరవ విలువ ఉంటుంది. మేము 5 ఏళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నాం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించింది, జనసేన ప్రతిపక్ష పాత్ర పోషించింది. ప్రజా సమస్యలపైన పోరాడుతూనే ఉన్నాం. పోరాడే కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, మీ దృష్టికి తీసుకొచ్చాం, నిర్మాణాత్మకంగా పోరాడాం. మీ మాదిరిగా దొరికితే ప్రెస్ మీట్, అదిగో అది ఇదిగో ఇది అంటే ప్రెస్ మీట్ అంటే విమర్శలేనా? ప్రజా సమస్యలు చెప్పడం రాదా మీకు? ఎప్పుడైనా ప్రజా సమస్యలపైన మాట్లాడారా? ఈ 9 నెలల్లో ప్రజా సమస్యలపైన పోరాడారా? అసలు ఏ వార్డులో అయినా పర్యటించారా? అంటే వార్డులు పర్యటించాలంటే బౌండరీలు తెలియాలి, అదొక సమస్య. 42 వార్డుల్లో నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా అక్కడ వదిలేస్తే అక్కడి నుంచి నేను ఆ సందులో ఎవరున్నారు ఒక నాయకుడు, ఆ సందు నుంచి ఏ సందుకి వెళ్తాది, ఆ సందు పేరేంటి, ఈ సందు చివరిలో ఎవరుంటారు, ఇక్కడేం జరుగుద్ది, ఇక్కడేం సమస్య చెప్పగలను నేను. నువ్వు చెప్పగలవా? నీకు అసలు వార్డు ఏరియా పేర్లు తెలుసా? ఏ వార్డు ఏది ఓవర్ ల్యాప్ అవుతుందో ఐడియా ఉందా? ఓవర్ ల్యాపింగ్ అంటే అది కాదు, వార్డు ఓవర్ ల్యాపింగ్ తెలుసా? దౌర్భాగ్యం ఏంటంటే ఇది పరిస్థితులు. మేము ప్రజలకి మాట ఇచ్చున్నాం, వైసీపీ నిర్లక్ష్య ధోరణితో, విధ్వంస వైఖరితో నష్టపోయిన రాజమహేంద్రవరానికి పూర్వ వైభవం తీసుకొస్తానన్నాం. కూటమి కట్టుబడి ఈ 9 నెలల్లో ఒక్కటే అడుగుతున్నా, బీసీ హాస్టల్ ఉంది, సుమారు 30 లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్ తో టాయిలెట్స్ అన్ని మగపిల్లలకి ఆడపిల్లలకి మరమ్మతులు చేయించాం. 5 సంవత్సరాలు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఎందుకు చేయించలేకపోయారు? మీరు ఏం చేశారు? మీరు 5 సంవత్సరాలు ఈరోజు రోడ్లు, సీసీ రోడ్స్, పార్కులు ఆధునీకరణ చేస్తా ఉన్నాం. ఓ పక్కన రివర్ ఫ్రంట్ టెండర్ అయిపోయింది, కోడ్ వల్ల ఆగింది. మరో పక్కన నాగుల చెరువు స్టేడియం ని డెవలప్ చేస్తా ఉన్నాం. ఖేలో ఇండియాకి లారీ స్టాండ్ ఏదైతే ఉందో 34 కోట్లతోటి మల్టీపర్పస్ స్టేడియం కి ప్రపోజల్స్ వెళ్ళిపోయినాయి. ఈ 9 నెలల్లో 100 కోట్ల పనులు పూర్తి చేసుకున్నాం, కొనసాగిస్తా ఉన్నాం. ఇన్ని జరుగుతూ ఉంటే ఓర్వలేనితనంతో నేను ఒకటే అడుగుతున్నాను, ప్రతిరోజు కూడా పేపర్లో వస్తా ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్ అధ్వానమైన పరిస్థితుల రీత్యా ప్రతిరోజు ఇస్తున్నారు పేపర్లో. ఇచ్చిన ప్రతి అంశాన్ని పాజిటివ్గా తీసుకొని ఎలా సరిచేయాలి, ఏ విధంగా హాస్పిటల్లో జరిగిన తప్పులన్నింటినీ కూడా సరిచేయాలి, ఇదే పని మీద ఉన్నాం. ఈ 9 నెలల్లో ఎన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్కి నేను వెళ్ళున్నాను, నాతో పాటు మా కూటమి నాయకులు వచ్చి ఉన్నారు. మీరు 5 సంవత్సరాలు ఏం చేశారు? గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం చేశారు. ఈ 9 నెలల్లో తప్పుల్ని గమనించి గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసాం. గుర్తుపెట్టుకోవాలి మీరు, స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసాం. ఎక్కడికెక్కడ జరుగుతుందని అన్నింటినీ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నాం. ఎన్ని తప్పులు మీ నిర్లక్ష్యం వల్ల కాదా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా తయారైంది? 9 నెలల్లో మేము ఎన్ని సరి చేయగలిగాం? 5 సంవత్సరాల్లో మీరు ఎందుకు దృష్టి సారించలేదు గవర్నమెంట్ హాస్పిటల్ పైన? వచ్చిన తర్వాత అద్భుతాలు అయిపోయినాయని నేను చెప్పట్లేదు, చేయవలసిన కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ 9 నెలల్లో ప్రజలు అనేక సందర్భాల్లో చిన్న చిత్తగా సమస్యలు ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్నప్పుడు తక్షణమే అక్కడికి వెళ్ళి సమస్యను ఎలా పరిష్కరించాలో చూసి సంబంధిత అధికారులతో మాట్లాడాం. చెత్త సేకరణ చేసే వెహికల్స్ ఒక రోజు ఆపేశారు. ఆపిస్తే ఉన్న బలంగా నేను ఎక్కడో ఉంటే జిమ్ నుంచి అక్కడికే వచ్చేసాను. కూర్చున్నాను, కమిషనర్ గారితో మాట్లాడాము, 30 లక్షలు చెక్ ఇచ్చాం.
ఎక్కడున్నారు వైసీపీ వాళ్ళు? అప్పుడు ప్రజా సమస్యలు కావావి, బాధ్యత లేదా? ఏదైతే రా వాటర్ పిక్ చేసుకుంటున్న చోట, పంపింగ్ హౌస్ రా వాటర్ పిక్ చేసుకున్న చోట టర్బైన్స్ ఏదైతే ఉన్నాయి సిస్టమ్ మార్చాలి. ఇంత ముందు వెర్టికల్ టర్బైన్స్ ఉన్నాయి, వాటిని పెట్టాలి అని అంటే దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్తే మేము వెళ్ళి విజిట్ చేసి సరిచేసాం. ఎక్కడున్నారు మీరు? వచ్చి ఏదైనా చెక్ చేశారా? ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా ఎక్కడైనా? లేదు. ప్రెస్ మీట్ పెట్టామా, మాట్లాడామా, వెళ్ళిపోయామా? మీ భద్రత మా బాధ్యత. ప్రశంసలు అందుకుంటా ఉంది ఈ కార్యక్రమం. డార్క్ స్పాట్స్ అన్నింటిలో ₹1 వెచ్చించి ఈ రోజు లైటింగ్ వేస్తున్నాం నగరంలో. డార్క్ స్పాట్స్ అల్లరి ముక్కలు ఎవరైతే ఉన్నారో గుర్తించాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పినా కూడా ఇంకా వినకుండా ఇంకా చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వాళ్ళ మీద 8 మంది మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయించాం. గంజాయి మీద ఉక్కుపాదంతో వెళ్ళాం. మీరేమో గంజాయి అమ్మే వాళ్ళ స్నేహితుల కింద పెట్టుకుని వ్యాపారాలు చేసుకున్నారు. పెంచి పోషించే బ్లేడ్ బ్యాచ్ల్ని గత 5 సంవత్సరాలు. ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ? ఒకటి, మనం డే 1 నుంచి కూడా ఈ రోజును విమర్శించుకోవడానికి సరిపోతా ఉన్నారు కానీ ఎక్కడా కూడా గ్యాంబ్లింగ్ కానీ ఏది కూడా ఆడే పరిస్థితులు లేవు, ఉండబోవు కూడా. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తా ఉన్నాం. తప్పు చేస్తే ఎవడైనా, నేను మళ్ళా చెప్తున్నాం, తనామనాన భేదం లేకుండానే వ్యవహరిస్తాం. అది పర్యాటక కేంద్రం కింద చెయ్యాలనుకున్న ప్రాంతంలో ఆడుతా ఉంటే ఈ రోజు అది ఎంచుకుని ఆడింది కాదు. ఆ అంజీ అన్న వాతని ఇన్వెస్టిగేట్ చేస్తే గత 4-5 సంవత్సరాల కింద ఆడించుకుంటున్నాం, అలవాటు కింద వెళ్ళిపోయామండి అంటున్నారు. అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఏది కన్ను మిన్ను లేకుండా కళ్ళు మూసుకొని ఉండి ఇప్పుడు మేము చేస్తుంటే అభినందించి ఎలాంటి జరగకుండా చూసుకోండి అని చెప్పడం పోయి అదిగో ఆడిసాడు ప్రభుత్వం వైఫల్యం అంటే ఎస్ ఉంది. అలా ఆడుతున్నప్పుడు తెలియపోవడం ఉంది, కానీ తెలిసిన తర్వాత తొక్కి నారతీస్తాం అంతే. వచ్చిందో తెలుసు. అందులోనూ ఆయన మన గాలి ఎంపీ గారి ముఖ్య అనుచరుడు, ఆర్థిక లావాదేవీలు కూడా అతనే చూస్తుంటాడు, మేకావారు. అతనికే 3 సార్లు వచ్చాయి. 3 సార్లు. మేకా నరసింహ గారు అలా అబ్బాయి మొత్తం అంతా అతను అనుచరుడు, మొత్తం బినామీ కూడా, మాజీ ఎంపీ గారి బినామీ. మరి అతను ఏదో ముడిపులేని ఇచ్చాడేమో అడగవలసింది కదా అతనే. అవన్నీ అసలు. ఇంకోటి, వెస్ట్ గోదావరి 2-3 ఇక్కడ తగిలాయి. ఎవరికైనా సరే గవర్నమెంట్ పాలసీ ప్రకారం తగిలింది. అందులోని ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ ఎంపీకి, మాజీ ఎంపీ గారికి ఏం చెప్తున్నామంటే కొద్దిగా చిప్ తప్పిన అనుకుంటా. ఎందువల్ల అంటే అతను ఏం మాట్లాడతాడో ఏంటో తెలియదు అతనికి. ఎప్పుడో అతను జనాలు మర్చిపోయారు. వాడు ఏమో నన్ను మర్చిపోతున్నారు రాని వస్తాడు, ప్రెస్ మీట్ వస్తాడు ఏదోటి. ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారు, మా ఆదిరెడ్డి వాసు గారు ఉన్నారు చూసారా, ఎలక్షన్ ముందు ఏ విధంగా పని చేస్తున్నాడో ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే పని ఈయనకి. దాని ఇంతలో ఎవరు మమ్మల్ని, ఆయన ఖాళీగా ఉండడు, మమ్మల్ని ఖాళీగా ఉండొచ్చు. ఇది తట్టుకోలేకపోతున్నాడు. పోయాము ఇదేదో జరిగితే మొత్తం మర్చిపోతారా, నన్ను రాజమండ్రి తరిమేస్తారా అనుకుంటున్నాడే ఏంటో మాజీ ఎంపీకి. అతనికి మరీ చెప్తున్నా, సార్ మీ యొక్క ఆర్థిక లావాదేవీలు చూసే ముఖ్య అనుచరుడు మీ మేకా వారు 3 తగిలే, 3 షాపులు తగిలే. అతను ఏ విధంగా ఎవరికైనా అయినా ఇచ్చేయడం మీకు అడిగితే తెలుసుగా. మీకేంటంటే గతంలో బాగా అలవాటు అయిపోయింది మీకు ప్రతి దాంట్లో కమిషన్లు కొట్టడం. అదే ఈ గవర్నమెంట్ కూడా, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చేస్తుందని పిచ్చి భ్రమలో ఉన్నారు. అటువంటి భ్రమలు ఏమీ లేవు. ఆల్రెడీ మీకు అసలు వ్యాపారస్తుల్ని మీరు బిజినెస్ లో ఎందుకు లాగుతున్నారో అర్థం కావట్లే. ఆల్రెడీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, బాబు అసలే నష్టాలు వస్తున్నాయి మాకు, అసలు ఏ విధంగా ఉన్నది గగ్గోలు పెట్టారు కూడా వాళ్ళు. అయినా సరే నీ బురకెక్కలేదంటే ఏదో ఒకటి. ఎమ్మెల్యే గారు చాలా ఫాస్ట్ గా దూసుకుపోతున్నారు అభివృద్ధి ప్రాంతాల్లో, ఆయన ఏదో ఒకటి విమర్శించాలని తప్ప నువ్వు ఒకటి కార్యక్రమం చేసుకో. నువ్వు ఎక్కడో హైదరాబాద్ ఎక్కడో సినిమా షూటింగ్ చేసుకుంటున్నావు అని తెలుస్తుంది. సినిమాలు చూసుకుంటున్నారు. ఏం చేస్తారు బాబు, బాగా సంపాదించాడు కదా, 25% 30% కమిషన్ తో బాగా సంపాదించాడు. ఆ డబ్బులు ఏం చేసుకుంటాడు? ఏదో ఒకటి లాగా ఆ భగవంతుడు కూడా పోగొట్టేస్తుంటాడు. అలాగా ఆ పిచ్ లో ఉన్నాడు. ఏదో మంచి సినిమా చేస్తాడు, మొత్తం బాగొట్టుకుంటాడు. మనం ఎందుకు